తిప్పేశాడు బాబోయ్. అక్కడ నుంచి ఇక ఇదంతా నడుస్తూ రావాలి. అక్కడ దిగి ఇక్కడ వస్తా. ఇప్పుడు అక్కడ దిగేసాను. బాబోయ్ పోనీ కొంచెం తొందరగా వచ్చాం కదా, అందుకే ఇక్కడ నడిచినా పర్వాలేదులే అని నేను నడిచేస్తున్నా. లేట్ అయి దిగినప్పుడు కోపం వస్తుంది. లేట్ అయిందంటే అసలే అక్కడ తిప్పేశారు అని, పాపం వాళ్ళే చేస్తారు అని అనుకుంటాం మళ్ళీ తర్వాత. ఇలా నడుస్తూ వెళ్దాం. ఆటో వస్తే ఎక్కుదాం, లేకపోతే అంతే కొంచెం దూరంలో దిగడం మళ్ళీ నడవడం అన్నమాట. సరే మీరైతే ఏం చేస్తారో కామెంట్ చేసి నాకు ఒక లైక్ చేసి మా ఛానల్ని ఫాలో చేయండి ప్లీజ్ డార్లింగ్. యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ రిక్వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయా. మాట్లాడదామా పొద్దున్నే ఏంటమ్మా అది సోది అనుకుంటారా? పొద్దున్నే మనం ఎప్పుడైనా పొద్దున్న ఎనర్జీగా ఉంటేనే డే అంతా ఎనర్జీగా ఉంటాం. ఇది పక్కా గుర్తుపెట్టుకోండి. మనం డే ఎలా స్టార్ట్ చేస్తే ఆ డే అలాగే కంప్లీట్ అవుతుంది. ఎంత హుషారుగా ఉంటే అంత హుషారుగా చేస్తూనే ఉంటాం. ఫుల్ బిజీగా డల్గా ఉంటే డల్గానే ఉంటాం, ఏడుస్తూనే ఉంటాం. అలాగనమాట మనం డేని ఎలా స్టార్ట్ చేస్తే అలాగే ఉంటుంది. అది మీరు ఎలా స్టార్ట్ చేస్తారో కామెంట్ చేయండి. పొద్దున్నే ఏం తెలుసుకున్నా హుషారుగా ఎనర్జీగా ఎలా స్టార్ట్ చేస్తామా అమ్మ అనుకుంటే కొంతమందికి చిన్న క్లూ ఇస్తా. ఏం లేదు, లేగానే ఒక్కసారి మీకు ఏ దేవుడు ఇంట్లో దేవుడి ఫోటోస్ ఎక్కడో ఉంటాయి కదా, దేవుళ్ళని చూడండి. కొంతమందికి ఏ దేవుడు ఫేవరెట్ ఉంటే ఫస్ట్ ఆ దేవుడినే చూస్తారు. నేను శివుడిని ఎలా మంది చూస్తాను అంతే, అందరినీ చూస్తారు కానీ ఫేవరెట్ అనేది అట్లా ఉంటుంది. మీకు అట్లుంటే అట్లా చూసి కొంచెం వాల్యూమ్ ఎక్కువ పెట్టి మా సాంగ్స్ వినుకుంటూ పని చేసుకోండి. ఆటోమేటిక్గా హుషారు వచ్చేస్తుంది. ఓకే బాయ్. మరి ఉంటా. షేర్ ఆటో అవుతుంది, ఎక్కేసిన కొంచెం దూరం దిగేసి మళ్ళీ నడుద్దాం.